చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన సిఆర్‌డిఏ అథారిటీ సమావేశం జరిగింది. అది రెగ్యులర్‌గా జరిగేదే. ఈసారి సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని, మరో 2 గ్రామాల్లో భూ సమీకరణ చేయాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. మళ్ళీ భూమి సేకరించాలి అని చెప్పి. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, ఇప్పటికే వేల ఎకరాలు ఉంది కదా! బట్ అందులో రైతులకు రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేకి, మౌలిక వసతుల కోసం అని చెప్పి, ప్రభుత్వ భవనాల కోసం అని చెప్పి, అంతా పోంగా ప్రభుత్వం దగ్గర 3,800 ఎకరాలు మాత్రం మిగిలిందట. ఆ 3,800 ఎకరాలు చాలా పొదుపుగా ఖర్చు చేయండి. ఈసారి ఎవరికైనా భూములు కేటాయించేటప్పుడు జాగ్రత్తగా కేటాయించండి. 3,800 ఎకరాలు మాత్రం మిగిలిందంటున్నారు. మరి అదేంటి? అమరావతి మీద చేసే అప్పులు అక్కడ ఉన్నటువంటి మిగులు భూమి అమ్మి తీరుస్తామన్నారు కదా! అది ఊరికే ఒట్టి మాటే. బడ్జెట్ నుంచి అమరావతి కోసం నిధులు కేటాయిస్తున్నారు. కౌలు బడ్జెట్ నిధులే. అమరావతి పేరు మీద చేసిన అప్పులకు వడ్డీలు బడ్జెట్ నిధులు ఇవన్నీ అవే కదా! ఇప్పుడు 3,800 ఎకరాలు మాత్రం మిగిలింది. అది జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి అంటున్నారు. మరి ఏ భూములు అమ్ముతారు? ఏ భూములు అమ్మి అమరావతి పేరు మీద అప్పులు తీరుస్తారు? ఇంట్రెస్టింగ్. ఏవి అమ్మి తీరుస్తారు? అంతేకాదు ఇక్కడ 2036లో ఒలింపిక్స్ నిర్వహణ కోసం భారత్ పోటీ పడుతోందట. సో భారత్ కనుక అవకాశం దక్కితే దేశంలోనే అత్యంత అనువైన ప్రాంతంగా అమరావతి నిలుస్తుందట. 2036లో అమరావతిలో ఒలింపిక్స్ అట. అంటే భారత్ ప్రయత్నాలు చేస్తూ ఉందట. అవి సఫలీకృతమైతే దేశంలో అత్యంత అనువైన ప్రాంతం అమరావతి అట. కాబట్టి అమరావతిలో ఒలింపిక్స్ జరిగే విధంగా స్పోర్ట్స్ సిటీని చాలా జాగ్రత్తగా నిర్మించండి అని, చాలా అద్భుతంగా నిర్మించండి అని ముఖ్యమంత్రి గారు అయితే అధికారులకు ఆదేశాలు జారీ చేశారట. ఈరోజు తెలుగుదేశం పార్టీకి గెజిట్ పత్రికలు లాంటివి ఫ్రంట్ పేజీలో బ్యానర్ హెడ్డింగ్ అవే. 2036లో ఒలింపిక్స్కు భారత్ అవకాశం వస్తే అమరావతిలోని ఒలింపిక్స్ అని. జరపండి.